ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నిత్య సంతోషము వారి తలలపై ఉంటుంది అనేటువంటి మాటను తెలియజేస్తాం. ఎవరి తలల మీద? సియోనుకు తిరిగి వచ్చినటువంటి వారి తలల మీద, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి తలల మీద, దేవుణ్ణి స్తుతించేటువంటి వారి తలల మీద. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని చేత విమోచించబడినటువంటి వారికి ఈ లోకంలో ఉన్నటువంటి సంపద కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద కంటే వారు దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని హృదయంలో ఆనందించు. ఒకవేళ డబ్బు కానీ లేకపోతే కొన్ని గాడ్జెట్స్ కానీ ఇచ్చేటువంటి సంతోషం కంటే ప్రభువుని హృదయంలో నింపినటువంటి ఆనందము చెప్పనాశక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆనందం. అందుకని అంటున్నాడు, హృదయంలో కాదు ఆ సంతోషము, ఆయన నీ తలపై ఉంచుతున్నాడు. ఎందుకనంటే నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. నిన్ను చూస్తున్నప్పుడు వీరు దేవుని బిడ్డలండి, వీరు సంతోషించగలుగుతున్నారంటే దేవుని బట్టే. వీరికి ఏమీ లేదు, అయినప్పటికీ వీరు ప్రభుని బట్టి స్తుతించగలుగుతారు. పౌలు మహాశయుడు కూడా అంటాడు, 4:4 అంటాడు, ప్రభునందు ఆనందించుడి అనేటువంటి మాటలు తెలియజేశాడు. చెరసాల్లో ఉండి ఆ మాటలను తెలియజేశాడు. దేవునిలో ఉన్నటువంటి వారికి ఆనందం, నిత్య సంతోషం ఉంది. నిత్య సంతోషము, సమాధానాన్ని నీ జీవితంలో దేవుడు అనుగ్రహించేవాడు. నీ తల మీద ఉంటుంది అనేటువంటి మాటను దేవుడు తెలియజేశాడు. నీ తలపైనే ఉన్నప్పుడు నీ తలంపులే సంతోషంతో ఆనందంతో ఉంటే నీ యొక్క సర్వ శరీరము, సర్వ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అన్ని విషయాల్లో కూడా సంతోషం ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక కొద్ది మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకల్లో దీవించునిగాక. తల్ల వంచి దేవాది దేవునికి మనం అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నిత్య సంతోషము మా హృదయాల్లో, మా తలల మీద ఉంచే దేవుడుగా నువ్వు ఉన్నావు. అందుని బట్టి నీకు స్తుతులు. అయినా నీ బిడ్డల జీవితాల్లో నిత్యము సంతోషము, సమాధానం నింపి నీ కృపలో నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.